ఓం సాయిరామ్. నా బిడ్డ, నీవు నా గృహాన్ని నీ నివాసంగా చేసుకున్నావు. అందుకే నీ జీవితంలో అదృష్టం, సరైన సమయం, అవకాశాలు, సంపద ఇవన్నీ ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నేను నీ అదృష్టాన్ని, నేను నీ సరైన సమయాన్ని, నేను నీ అవకాశాలని, నేను నీ సంపదని. నీ ముఖంపై చిరునవ్వు చూడాలని నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసా బిడ్డ? పరిస్థితులు ఎలా ఉన్నా నీ సంతోషం కోసం నేను నిరంతరం పనిచేస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టను. ప్రతి క్షణం నీతోనే ఉంటాను. నీవు నాపై పెట్టుకున్న నమ్మకం అమూల్యమైనది, చాలా ప్రత్యేకమైనది. నీ బాధను అందరికీ చెప్పవద్దు, కానీ నీలో ఉన్న ఆనందాన్ని మాత్రం చుట్టూ ఉన్నవారితో పంచుకో. ఆలస్యం అనిపిస్తున్న కాలం నిజానికి బలమైన పునాదిని నిర్మించే సమయం. నీ ఎదుగుదల సమయం చాలా దగ్గరలో ఉంది. అది చిన్నది కాదు, గొప్పదే. నీ జీవితం నుంచి స్వేచ్ఛగా వెళ్ళిపోయిన వారిపై కోపము వద్దు బిడ్డ. వాళ్ళు వెళ్ళిపోయినందువల్లే నీ జీవితంలో సరైన విషయాలకు చోటు లభించింది. అందుకే వాళ్ళు కూడా నీ జీవితానికి ఒక మంచి కారణమే. వారిని కృతజ్ఞతతో గుర్తుపెట్టుకో. జీవితం నీ ఊహించినట్టు ఎప్పుడూ ఉండకపోవచ్చు, కానీ అవకాశాలు మాత్రం అంతులేనివి. జీవితం మీద నాపై నమ్మకం పెట్టుకో. జీవితం ఒకటే పనిచేస్తుంది. నమ్మకం పెట్టుకున్న వారికి అద్భుతాలు అందిస్తుంది. ఆ పనిని నాకు వదిలే. నా బిడ్డ, ఫలితాల గురించి ఆందోళన చెందవద్దు. అన్నీ నాకు అప్పగించు. నీవు నీ అర్హత మేరకే పొందుతావు. నీ అదృష్టానికి నేను సాక్షిని. నీవు దేవతలా ఉన్నావు. నీ కోసం అన్నీ మంచిగానే జరుగుతున్నాయి. నీ జీవితంలో సంపద ఉంది, సమృద్ధి ఉంది, శాంతి ఉంది. ఓపికతో ఉండు, అన్నీ బాగా జరుగుతాయి. ఈరోజు సాయిబాబా గుడికి వెళ్ళు. ఓం సాయిరామ్. ఓం సాయి.